ఓం శ్రీమాత్రే నమః. మన శ్రీ త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్ వీక్షక మహాశయులందరికీ శుభస్వాగతం. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా నేను ఆంజనేయ స్వామి మీద భక్తితో ప్రేమతో వ్రాసుకున్నటువంటి నా స్వీయ రచన హనుమదష్టకం. ఈ అష్టకాన్ని మీకు ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను. అయితే ఈ అష్టకానికి ముందుగా 4 మాటలు. ఈ అష్టకంతోనే నేను అనేక స్తోత్రములు రాయటానికి ఈ అష్టకమే మొదలు. మొట్టమొదటిగా రాసినటువంటి స్తోత్రం ఆంజనేయ స్వామి స్తోత్రం. నాకు ఏమీ తెలియనటువంటి రోజులవి, నా బాల్యపు రోజులు. మా నాన్నగారు మన త్రిశక్తి పీఠం స్థాపించక ముందు అర్చకత్వం చేశారు. గుంటూరులో మారుతి నగరు మారుతి క్షేత్రంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మా నాన్నగారు అర్చకత్వం చేయడం జరిగింది. ఈ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రము ప్రఖ్యాత సినీ నటులు బ్రహ్మశ్రీ ధూళిపాల సీతారామ శాస్త్రి గారు వారు నిర్మించారు. ఈ ఆలయంలో మా నాన్నగారు ఒక 12 సంవత్సరముల కాలము అర్చకత్వం చేయడం జరిగింది. ఈ అర్చకత్వం చేసినప్పుడు ప్రారంభ దశలోనే నేను నా 13వ ఏట స్మార్త విద్య పూర్తి చేసుకుని, బాపట్ల పాఠశాలలో స్మార్త విద్య పూర్తి చేసుకుని ఇంటికి రావడం జరిగింది. ఆ సమయంలో నాకు నాన్నగారు అర్చకత్వం శిక్షణ ఇస్తున్నారు. ఆ అర్చకత్వం శిక్షణ ఇచ్చే రోజులలో పసితనము, ఏమీ తెలియనటువంటి పరిస్థితి. ఆంజనేయ స్వామితో నేను బాగా ఎడిక్ట్ అయిపోయేవాడిని, స్వామితో మమేకమయ్యేవాడిని. మా నాన్నగారు కూడా ఒక అలంకారం చేసినా, ఒక పూజ చేసినా చాలా తన్మయత్వంతో చేసేవారు. అది నాకు ఇంకా నేను కూడా అలా పూర్తిగా లీనమై చేసేటువంటి పరిస్థితి నాకు శిక్షణ ఇచ్చారు. ఒక అలంకారం చేస్తుంటే స్వామితో మాట్లాడుకుంటూ చేసేవాడిని, నాలో నేను మాట్లాడుకుంటూ. స్వామికి పూలమాల వేయాలన్నా ఒక పువ్వు జారి పడితే, ఎందుకయ్యా ఇలా పడేస్తున్నావు, చాలా ఓపికగా 1కి 10 సార్లు పెట్టేవాడిని. అదే ప్లేస్లో ఆ పువ్వు ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న కోరికలు, అల్పమైన కోరికలు, భగవంతుడితో మాట్లాడుతూ సేవ చేసుకోవడం ఎంతో తృప్తినిచ్చేది. అలాగే అక్కడ స్వామి కూడా మంచి 5 అడుగుల విగ్రహం సుమారుగా, చాలా అద్భుతంగా ఉంటారు స్వామి, కళగా ఉంటారు. మనతో మాట్లాడుతూ ఉన్నట్లే ఉంటారు, మనతో మాట్లాడుతున్నట్లే ఉంటారు స్వామి. వేరే ప్రసన్నాంజనేయ స్వామి. అలాగే స్వామి స్వరూపం కూడా చాలా సుప్రసన్నంగా ఉంటుంది. అలా ఆత్మీయ బంధంతో స్వామితో మమేకమై నా బాల్యపు రోజులు గడిచినాయి. నాన్నగారు అనేవారు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైన వాడు అర్చక స్వామి. భగవంతుడితో మమేకమై సేవ చేస్తేనే భక్తులకు వారు కోరుకున్నటువంటి శుభ ఫలితాలు సత్వరమే స్వామి ప్రసాదించే స్వరూపంగా సుప్రసన్నంగా ఉంటారు అని చెబుతూ మంచి శిక్షణను అలా నాకు ఇవ్వడం జరిగింది. ఆలయం శుభ్రపరచడం, ఆలయంలో స్వామిని అభిషేకించడం, ఆలయంలో స్వామిని అలంకారం చేయడం, ఆలయంలో స్వామికి విధి విధానంగా అర్చనాదులు చేయడం, అలాగే ఉత్సవ విధులు నిర్వహించడం, ఇట్లా ప్రతి ఒక్క సేవ కూడా చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా స్వామితో మమేకమై జీవనం చేసేటువంటి స్థితిలో నాకు మరొక అదృష్టం
ఈ దేవాలయానికి వచ్చిన కొత్తలోనే మా నాన్నగారు తమ ప్రియమిత్రులైన బ్రహ్మశ్రీ సోమాసి బాలగంగాధర శర్మ గారి వద్ద నన్ను శిష్యరికానికి పంపించారు సంస్కృతం నేర్చుకోవడానికి. వారు టిటిడి పౌరాణికులు, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శిష్యులు మరియు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి శిష్యులు. చాలా గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. వారి వద్ద నేను విద్య అభ్యసించడం అనేటువంటిది ఎన్నో జన్మల అదృష్టం. వారి వద్ద నేను అభ్యసించేటువంటి శిక్షణ కాలంలో నాకు కేవలం శబ్దమంజరి మాత్రమే పూర్తయినది. శబ్దమంజరి పూర్తయి రఘువంశం ప్రారంభం చేశారు. మొదటిసారిగా నేర్చుకుంటూ ఉన్నాను. ఆ సమయంలో దసరా శరన్నవరాత్రులు అమ్మవారికి జరుగుతూ ఉన్నాయి. మైకులో ఐగిరి నందిని స్తోత్రం వస్తున్నది అమ్మవారిది. అప్రయత్నంగా ఆ ట్యూన్లో నాకు ఆంజనేయ స్వామి స్తోత్రం ఒకటి నా నోటి నుండి వెలువడింది. అంజని నందన అసుర వినాశన విశ్వ విలోకన లోకపతే, ఇలా ఆంజనేయ స్వామి స్తోత్రం ఒకటి వచ్చేసరికి చాలా ఆనందమైంది. ఒక శ్లోకం వచ్చింది. తృప్తిగా చాలా సంతోషపడి ఎలాగైనా ఒక స్తోత్రం పూర్తి చేయాలి అని ఒక 18 శ్లోకాలు రాసుకున్నాను. ఆ 18 శ్లోకాలు తీసుకువచ్చి గురువు గారికి చూపించాను. వారు నా ముఖంలోకి తేలిపార చూసి, ఆంజనేయ స్వామి ఏదో నీ యందు అనుగ్రహం చూపించారు, అందువల్లే ఈ ప్రేరణతోటి ఇలా రాశావు అని దీవించి, ఇందులో సంస్కృతం పదాలు తెలుగు పదాలు పడ్డాయి, ఛందో దోషాలు ఉన్నాయి, పర్వాలేదు నేను సరి చేస్తాను అని ఆ 18 శ్లోకాలని కూడా చక్కగా సరిచేసి 8 శ్లోకాలకు పూర్తి చేసి శ్రీ ప్రసన్నాంజనేయ అష్టకం అని వారు నామకరణం చేసి ఆంజనేయ స్వామి స్తోత్రమును చక్కగా అక్కడ హనుమత్ జయంతికి పంచేటట్లుగా జీవించారు. తరువాత వారు ఆంజనేయ స్వామి నీకు అప్రయత్నంగా అలా శ్లోకం విరచన చేసేటువంటి ధోరణి ఇచ్చాడు కాబట్టి నీవు రేపు 10 రోజులలో కంచిపీఠం నుంచి స్వామీజీ వారు వస్తున్నారు. జయేంద్ర సరస్వతి స్వామి వారు, విజయేంద్ర సరస్వతి స్వామి వారు, వారిద్దరి పేర్ల మీద కూడా నీవు స్తోత్రాన్ని రచించని ఆశీర్వదించారు. అలా హనుమంతుని కరుణతోనూ గురువు గారి వాత్సల్యంతోనూ చిన్న చిన్నగా శ్లోకాలు రాయటం మొదలుపెట్టి అనేకమైనటువంటి స్తోత్రములు రాయటం జరిగింది. అలా నా మొదటి స్తోత్రం ఆంజనేయ స్వామి స్తోత్రం. అలాగే నాకు చాలా ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామి. ఎందువల్లంటే నేను మమేకమై స్వామితో నా బాల్యం అంతా గడిచింది కాబట్టి ఆ స్వామి ప్రేమ, ఆ స్వామి అనుగ్రహం నేను పరిపూర్ణంగా చవి చూశాను కాబట్టి నాకు ఆంజనేయ స్వామి అంటే అపరిమితమైనటువంటి బంధం ఉన్నది ఆంజనేయ స్వామితో. అలా నా మొదటి స్తోత్రం ఆంజనేయ స్వామి స్తోత్రం. ఆ ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని ఈనాడు మీకు చక్కగా వినిపిస్తున్నాను. ఇది నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. అందరూ కూడా ఈ స్తోత్రాన్ని విని దయచేసి కామెంట్ల రూపంలో మీరు తెలియచేయగలరు, మీ స్పందనను తెలియచేయగలరని కోరుకుంటున్నాను. అలాగే కామెంట్లలో కొంతమంది ధర్మ సందేహాలు అడుగుతున్నారు. ఆ ధర్మ సందేహాలు కూడా నేను రాసుకుంటున్నాను. నేను ఒక నెల రోజుల్లో ఈ ధర్మ సందేహాలు కూడా నెలకొక్కసారి మనం వచ్చిన కామెంట్లన్నీ కూడా చూసుకొని నెలకొక్కసారి ఆ ధర్మ సందేహాలన్నీ తీర్చుకునే ప్రయత్నం చేద్దాము అని సవినయంగా మనవి చేసుకుంటూ ప్రస్తుతం ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని మనం మననం చేసుకుందాము.
అంజని నందన అసుర వినాశన విశ్వ విలోకన లోకపతే గిరివర నందిత సురగణ వందిత మౌనివరార్చిత మోదమతే కపివర ఈశ్వర భక్తవ శంకర వీర పరాత్పర భవ్యమతే గర్తపురీ స్థిత మారుతి క్షేత్ర నివాస హరే జయ కీశపతే రఘువర సేవక రావణ దర్ప వినాశక సంకట హానిమతే నిరుపమ రూపక త్రిభువన పాలక ధూర్త వినాశక గౌరతనో కాంచన చేల సమంచిత విగ్రహ ఇంద్రియ నిగ్రహ భక్తిమతే గర్తపురీ స్థిత మారుతి క్షేత్ర నివాస హరే జయ కీశపతే అఖిల జనార్చిత ఆశ్రిత రక్షక అద్వైతామృత హర్షమతే బుధ గణ వందిత త్రిదివ గణార్చిత తాపస పూజిత తత్వమయ దుఃఖ నివారణ మధుర సుభాషణ వితరణ శీల విశాలమతే గర్తపురీ స్థిత మారుతి క్షేత్ర నివాస హరే జయ కీశపతే అక్షయ శిక్షణ లక్ష్మణ రక్షణ లక్షిత సద్గుణ శీఘ్రగతే దుష్ట విదారణ కష్ట నివారణ ధర్మ విచారణ దానయుత వంచక ధర్షణ దుర్మద శోషణ దురిత నివారణ ధర్మరత గర్తపురీ స్థిత మారుతి క్షేత్ర నివాస హరే జయ కీశపతే పింగళలోచన మంగళదాయక మునిగణ తోషణ భూతపతే కేసరి నందన కల్మషమోచన శత్రు వినాశన దాస్యరత భవ భయ భంజన భక్త సురంజన బంధ వినాశన బ్రహ్మరత గర్తపురీ స్థిత మారుతి క్షేత్ర నివాస హరే జయ కీశపతే త్రిభువన భూషణ భూసుర రక్షణ సత్య సనాతన సర్వనుత నిత్య నిరంజన దైత్య విభంజన సజ్జన పాలన రామమతే సర్వ శుభంకర ధర్మ గుణాకర శౌర్య ప్రభాకర కీర్తియుత గర్తపురీ స్థిత మారుతి క్షేత్ర నివాస హరే జయ కీశపతే శంకర శుభకర సురవర శేఖర కారుణ్యాలయ క్రాంతిమతే అమిత పరాక్రమ అపర త్రివిక్రమ అద్భుత విక్రమ ధీరమతే సీతారామ ప్రతిష్ఠిత విగ్రహ వానర సేవిత బ్రహ్మనుత గర్తపురీ స్థిత మారుతి క్షేత్ర నివాస హరే జయ కీశపతే ఛత్ర కిరీట సుకుండల మండిత మందర నందిత వందినుత మండల దీక్షాసక్త సుభక్త సుపూజిత కపివర పూజ్యమతే రక్తాంబరధర కరుణాకర హర వరదా భయకర ముక్తికర గర్తపురీ స్థిత మారుతి క్షేత్ర నివాస హరే జయ కీశపతే ఆంజనేయ స్తోత్రమిదం ఏ పఠంతి చ మానవాః ఏకకాలం ద్వికాలం వా త్రికాలం శ్రద్ధయాన్వితాః కోటి జన్మ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి తే సర్వే ముక్తి మాయాంతి మారుతేస్తు ప్రసాదతః విద్యార్థి లభతే విద్యాం వేద వ్యాకరణాదికం బృహస్పతి సమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణా సమః మోక్షార్థి లభతే మోక్షం ధనార్థి ధనమాప్నుయాత్ యజ్జత్ ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధ్రువం హనుమత్ కరుణాలబ్ధం గురోర్వాత్సల్య గ్రంథితం సుమం శ్రీరామ నామ్నా వై రచితం త్వాదరం త్విదం. ఈ విధంగా మనం ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నాము. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామిని స్మరించుకోవడం, మరొక్కసారి ఈ స్తోత్రమును గుర్తు చేసుకొని స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్సుమాంజలుడు సమర్పించుకోవడం, మీ అందరితో పంచుకోవడం నాకు మరింత సంతోషమును కలిగిస్తున్నవి. హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మీ అందరూ నన్ను ఉత్తేజపరుస్తున్నారు, చాలా ఉత్సాహపరుస్తున్నారు.
అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా చక్కగా చూస్తూ ఫోన్లలో ప్రత్యేకంగా అభినందిస్తూ తెలిసిన వారందరూ కూడా ఉత్సాహపరుస్తున్నారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటూ ఆంజనేయ స్వామి గురించి నేను మరొక 2 వీడియోలు చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి భార్య అయినటువంటి సువర్చలాదేవి సహస్రనామ స్తోత్రమును, సువర్చలాదేవి అష్టోత్తర శతనామ స్తోత్రమును కూడా పూజా విధానమును కూడా నేను రాసుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామికి వివాహమైనదా, ఆంజనేయ స్వామి భార్య సువర్చల అయితే మరి ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా, ఇలాంటి సందేహాలు కూడా భక్తులకి వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ తొలగించడం కోసం ఆంజనేయ స్వామి సద్బ్రహ్మచారి అని నిరూపణ చేస్తూ అయితే ఈ సువర్చలాదేవి ఎవరు అనేటువంటి అంశంపై మరొక వీడియో చేసి మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటాను అని తెలియజేసుకుంటూ శుభం భవతు.